నమస్తే. మన మహాభారతం వ్యూవర్స్కి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మన పాడ్కాస్ట్కి స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే శ్రీనివాస ప్రసాద్ దాస్ గారు. ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో ముసలి వాళ్ళ నుంచి యువత వరకు అన్ని రకాల వయసుల వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ప్రభుజీ. మరి ఈరోజు మనతో పాటు ప్రభుజీ ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అనేకానేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ అండి. ప్రభుజీ, ఇప్పటి వరకు మీరు చెప్పిన కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు అనుకోవచ్చు చాలా చాలా భయం కలిగిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. సో నాకైతే అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా కర్మ సిద్ధాంతం అనేది అనిపిస్తుంది. కొంచెం పాజిటివ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అండి. ఏమన్నా కర్మ సిద్ధాంతం వల్ల కర్మ వల్ల జరిగిన మంచి సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మంచి ప్రశ్న అడిగారు. మనం బ్యాలెన్స్ చేద్దాం మీరు అన్నట్టుగా. భయపడి వీడియో మధ్యలోనే ఆపేయకూడదు కదా వాళ్ళు. అవును ప్రభుజీ. అయితే మంచి సంఘటనలు కర్మ వల్ల జరిగింది అంటే నాకు ఒక కథ ఇంకో ఉదాహరణ గుర్తొస్తున్నాయండి. ఒకటి నృగ మహారాజు. ఆయన చాలా దానశీలి, చాలా దాన ధర్మాలు చేసేవాడు. అంటే చేతికి ఎముక లేదు అంటారు కదా, చెయ్యి పెద్ద చెయ్యి అంటూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. వచ్చిన వారి వద్ద కాదు లేదు అనే విషయం లేకుండా ఇచ్చి పంపించేవాడు. అందరూ కూడా ఆయన రాజ్యంలో సుఖశాంతులతో సస్యశ్యామలుగా అంతా చక్కగా ఉందన్నమాట. అలాంటి చోట ఒకసారి ఆయన బ్రాహ్మణులందరికీ కూడా 1000 ఆవులను దానం చేయడం జరిగింది. దానం చేసిన తర్వాత బ్రాహ్మణుల ఆనందంతో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మందలోని ఒక ఆవు దానం చేయబడింది. ఆ బ్రాహ్మణుతో వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ యొక్క నృగమహారాజు గోశాలలో దూరింది. మళ్ళీ అది ఈయనకు తెలియదు. తెలియక మరుసటి రోజు అదే ఆవుని మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఇద్దరికి దానం చేసినట్టు ఒకే ఆవుని ఇద్దరికి దానం చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఆ బ్రాహ్మణుడు వచ్చి అది మీరు నాకు దానం చేశారు, శాస్త్రోక్తంగా పరిచర్య చేసి యజ్ఞం చేసి మరీ నాకు దానం చేశారు. ఇప్పుడు నేను దాన్ని తిరస్కరించలేను, దాన్ని నేను దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే నాకు పాపం తగులుతుంది, ఆవును నాకు ఇచ్చేయండి అని ఆయన వచ్చాడు. ఈ లోపల ఈయన వచ్చి మీరు నాకు కూడా అలాగే శాస్త్రోక్తంగా దానం చేశారు కాబట్టి మీరు నాకే ఇచ్చాలి, లేకపోతే నాకు పాపం తగులుతుందని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రాజుగారు తలబట్టుకున్నాడు ఎవరికి ఇవ్వాలి అనేది. ఆయనకిస్తే ఈయన నాకు పాపం తగులుతుంది అంటాడు, ఈయనకిస్తే ఆయన నాకు పాపం తగులుతుంది అంటాడు. ఎవరికి ఇచ్చినా ఈయనకైతే పాపం తగులుతుంది ఖచ్చితంగా. ఏం చేయాలన్న సంకటమైన పరిస్థితుల్లో ఆ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళో తెలియక ఆయన దగ్గర పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు కూడా ఆయనని శపించారు. అంటే బ్రాహ్మణ శాపం అనేది చాలా దారుణం అన్నమాట. ఆ విధంగా కొన్ని రోజులకి ఆయన మరణించడం జరిగింది. ఏమని శపించారు ప్రభుజీ? అంటే వారి మనసులో అసంతృప్తే శాపం అనమాట. మాకు న్యాయం చేయలేదు నీవు అన్నట్టుగా. బ్రాహ్మణుడు శపించనవసరం కూడా లేదు. అంటే జనరల్గా ఈ సందర్భంలో చాలా మంది ఏమనుకుంటారంటే రాజు దగ్గర ఇంకా చాలా ఆవులు ఉంటాయి కదా, వాటిని ఎవరో ఒకటి ఇవ్వచ్చు కదా. అదే కానీ ఆవుని శాస్త్రోక్తంగా దానం చేసిన తర్వాత ఆవు బాగోగులు ఎవరికైతే దానం ఇవ్వబడిందో వారు చూసుకోవాలి, లేకపోతే వారికి పాపం తగులుతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, మాకు పాప భీతి ఉంది, ఒకవేళ మాకు పాపం తగిలితే ఎలా అని చెప్పేసి వాళ్ళు మాకే ఇవ్వండి ఇద్దరు కూడా అనడం జరిగింది అనమాట. రాజస్థాన్ అన్నాడు వేరే ఆవులు, కానీ అది దానం ఇవ్వబడింది అప్పటికే. ఈ విధంగా అది ఇబ్బంది అయింది అనమాట. తర్వాత చనిపోయిన తర్వాత యమధర్మరాజు అన్నారు, నీకు మొదట నీవు ఈ యొక్క కర్మ వల్ల వచ్చే ఫలితాల్లో మంచి ఫలితాలు ముందు కావాలా, లేకపోతే చెడు ఫలితాలు, అంటే పాపకర్మల పుణ్యకర్మల అని అన్నాడు. నాకు పాపకర్మ ఫలితాలు ముందు ఇవ్వండి అన్నాడు. వెంటనే ఏం జరిగింది, ఈయన వెళ్ళి ఒక బావిలో ఒక పెద్ద బలిగా అయిపోయాడు. అంటే ఒక ఎండిపోయిన బావి అన్నమాట. అక్కడ తను బల్లిగా అయిపోయి ఆకలి దప్పులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. భయపడకండి, మీరు పాజిటివ్ అన్నారు, పాజిటివ్ చెప్తా నేను, కావలేదు అక్కడ గుర్తుంది, మళ్ళీ భయపెట్టదలుచుకోలేదు నేను. అయితే అది ఏం జరిగిందంటే అది ఏ రాజ్యం? ద్వారక. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఏలుతూ ఉన్నాడు ద్వారకని. అయితే కృష్ణుడి కొడుకైన సాంబ వెళ్ళి చూసి, అరే ఇది భలే ఉంది, ఇంత పెద్ద బల్లె ఏంటి బావిలో అని చేయబెట్టి లాగడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం అవ్వలేదు. వెళ్ళి శ్రీకృష్ణ భగవానునికి చెబితే ఆయన వచ్చి అలవోగ్గా అతను ఎడం చేయని ఇలా చాచి చేయి లోపలికి వెళ్ళిపోయింది. భగవంతుడు కదా, అలవోగ్గా దాన్ని బయటకు లాగేశాడు.
వెంటనే ఎప్పుడైతే భగవంతుని స్పర్శ తగిలిందో వెంటనే అది గొప్ప, అంటే ఒక దగదగ మెరుస్తూ ఉన్న ఒక మంచి రూపం అనేది వచ్చింది ఆయనకి. చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కృష్ణభవనునికి ముందే అర్థమైపోయింది, ఆయనకి సర్వము తెలుసు. కానీ ఎదుటి వాళ్ళకు, మిగతా వాళ్ళందరికీ అర్థం అవడం కోసం ఏంటయ్యా ఇదేంటి అని అడిగితే ఆయన చెప్పడం జరిగింది. ఇదండి జరిగింది, వాళ్ళు శాపం ఇచ్చారు, అందుకే ఇలా బలయ్యానండి అన్నారు. కానీ అదే గత జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఉంది అన్నారు. ఏం చేశావు అంటే, మీ యొక్క భక్తుడు ఒకసారి నా రాజ్యానికి వచ్చారు, ఆయనకు భజనలు చేసుకోవడానికి, భక్తియుత సేవలు చేసుకోవడానికి మందిరం ఏమీ లేదు, కావాలి అంటే దగ్గరుండి నేనే కట్టించాను. నేను మందిరం కట్టించడం వల్ల ఆయన అమితానందంతో నాకు దీవెనిచ్చారు. ఏంటి, నీవు ఎప్పటికైనా సరే నా ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవాని దర్శనం నీకు కలుగ్గాక అని ఆయన అన్నారు. అందుకని ఈ బ్రాహ్మణ శాపం జరిగినా కూడా ఇక్కడ మంచి కర్మ చేసుకున్నాడు, భక్తునికి సేవ చేశాడు. కాబట్టి ఏం జరిగింది? దర్శనం కాదు, స్పర్శే. తను ఏకంగా భగవంతుడు దగ్గరుండి ఆయన్ని ఉద్ధరించడం జరిగింది. ఈ విధంగా సత్కర్మలు చేసుకున్న వాళ్ళు సాక్షాత్తు, అంటే ఆయన ఒక భక్తునికి చేసిన సేవ అనే కర్మ వల్ల సాక్షాత్తు భగవంతుడి దర్శనం ఆయనకు లభించిందనమాట. ఆ భగవంతుడి దర్శనం లభించడం వల్ల దాని తర్వాత ఆయనకున్న పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కర్మ వల్ల మంచి కూడా జరుగుతుంది. చచ్చిపోదాము అని కొండ మీద నుంచి దూకిన పిల్లాన్ని కాలు పట్టి లాగి దేశానికి రాజును చేసింది, అది కర్మ అంటే.